పార్టీ ఏడాది పాలన చర్చకు సిద్ధమని సందర్భంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ల పాలన అభివృద్ధి చేసింది ఏంటిది? మా ఏడాది పాలనలో మేము అభివృద్ధి చేసింది మేము సాక్ష్యాధారాలతో మేము ముందు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆధారం లేకుండా అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఇంకా కించపరుచుకుని మాట్లాడడం చేస్తే ఇక్కడి నుంచి సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా వెనుకబడి ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా మేము ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఇంకా ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతో నిధులు కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లో మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేక ఇవాళ మీరు బుద్ధలు చల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడి నుంచినైనా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి పనులు చేయాలి. కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇవాళ ప్రజల్లో ఉండి ఇలా ప్రజలు గెలిపించి ఇవాళ మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. ఇలా మీరు ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి ఆధారాలు ఉంటే మీరు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మీరు ఇక్కడి నుంచి వరంగల్కు ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ కూర్చొని మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఎన్నో వాగ్దానాలు చేసారు. ఇంతవరకు మీరు ఒక్కటి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఒక ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా హామీలతోటే నెరవేర్చిన తప్ప ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అని సందర్భం చేసుకుంటూ ఇప్పుడు